వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. మారిన ఆహారపు అలవాట్ల రీత్యా లేదా జీవనశైలి రీత్యా రకరకాల డిసీజ్ని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ముఖ్యంగా అందులో మనం ఎక్కువగా చూసేది హార్ట్ స్ట్రోక్ అనమాట. సో ఈ స్ట్రోక్ అని వినంగానే మనకు ముందుగా హార్ట్ స్ట్రోక్ గుర్తొచ్చింది. దాంతో సమానంగా ఇంకొక డిసీజ్ కూడా బాగా ఇప్పుడు ఎక్కువ అయిపోయిందనమాట. అదే బ్రెయిన్ స్ట్రోక్ అండి. సో ఈరోజు మనం తీసుకున్న అంశం కూడా దానికి సంబంధించింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు, వ్యాధి నివారణ, అలాగే చికిత్సలు ఏంటనేది తెలుసుకుందాం. అసలు ఎందుకు వస్తుంది అంటే ఎందుకు గుర్తించలేకపోతున్నారు చాలామంది తొందరగా దానికి ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు తొందరగా అనేది మనకి చాలా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్ఎన్ కోమల్ కుమార్ గారు. సో నమస్తే అండి. సో సార్, ముందుగా చెప్పండి, అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? చాలామంది హార్ట్ స్ట్రోక్కి బ్రెయిన్ స్ట్రోక్కి తేడా తెలుసుకోలేకపోతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ స్ట్రోక్ అనే వర్డ్ మనము హార్ట్కి వాడం, స్ట్రోక్ అనే వర్డ్ మనం బ్రెయిన్కి వాడతాం. హార్ట్ స్ట్రోక్ అనేది హార్ట్కి కదని హార్ట్ అటాక్ అంటారు. అంటే హార్ట్లో రక్తనాళాల పూడిక వల్ల ఛాతీ నొప్పి రావడము, అది హార్ట్ అటాక్ అంటాం. చాలామంది ఈ స్ట్రోక్ అనగానే హార్ట్ స్ట్రోక్ అనుకొని అది చాలా అవగాహన సరిగ్గా ఉండకపోవడం. స్ట్రోక్ అనేది బ్రెయిన్కి సంబంధించిన పార్ట్. బ్రెయిన్ అంటే మెదడుకి కానీ, కంటికి కానీ, వెన్నుపాముకి, స్పైనల్ కార్డ్కి. అంటే బ్రెయిన్లో చాలా బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి అండ్ కంటిన్యూస్గా రక్త ప్రసరణ అవసరం పడుతుంది. సడన్ ఈ బ్రెయిన్లో ఈ రక్త ప్రసరణ ఆగిపోయినా కానీ, రక్తనాళాలు చిట్లినా కానీ, రక్త ప్రసరణ ఎందుకు ఆగిపోతుందంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడము, కొలెస్ట్రాల్ డిపాజిషన్స్, ప్లాక్స్ అంటాం, అవి ఏర్పడి దానివల్ల రక్తనాళాలు సన్నగా అయిపోవడము. ఆ సన్నగాపై రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఆ సడన్గా బ్లాక్స్ ఏర్పడతాయి. రక్తంలోని కొన్నిసార్లు క్లాట్స్ లాగా ఫామ్ అవుతాయి. దానివల్ల ఫ్లో ఆగిపోయి పక్షవాతం రావడము. కొన్నిసార్లు ఏమంటే చిన్న చిన్న ఈ ప్లాక్స్ అనేవి చిన్నవి డివైడ్ అయ్యి ఐకి సంబంధించిన బ్లడ్ వెసల్కి ఐ బ్లాక్ చేస్తాయి. దాని సడన్గా వాళ్ళకి విజన్ తగ్గిపోయే అవకాశం ఉంది, సడన్గా బ్లైండ్ అయిపోతారు. అది కూడా పక్షవాతానికి ఒక సూచన, అది కూడా ఒక రకమైన పక్షవాతమే. కొంతమందికి ఏమవుతుందంటే ఈ వెన్నుపాము సంబంధించిన రక్తనాళాలు కూడా కొన్నిసార్లు సడన్గా బ్లాక్ అవ్వచ్చు, అది కూడా ఒక రకమైన పక్షవాతమే. సో వెన్నుపాము బ్లాక్ అవడం వల్ల ఏమవుతుంది, చేతులు కాళ్ళు వీక్ అయిపోతాయి, అది కూడా పక్షవాతం. అంటే పక్షవాతం అంటే బ్రెయిన్కి రక్త ప్రసరణ తగ్గినా, ఐకి రక్త ప్రసరణ తగ్గినా, వెన్నుపాముకి రక్త ప్రసరణ తగ్గినా కానీ ఈ మూడింటిని మనము స్ట్రోక్ అంటాం. హార్ట్ అటాక్, స్ట్రోకు రెండు డిఫరెంట్ ఎంటిటీస్, రెండు డిఫరెంట్ వ్యాధులు అవి. మనం ఫస్ట్ ఈ తేడాని గుర్తుంచుకోవాలి. ఆల్రైట్. అదేవిధంగా అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు? ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ వయసులోనే రావచ్చు. అంటే పుట్టిన చిన్న పిల్లవాడి దగ్గర నుంచి 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వృద్ధుల వరకు ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ ఏ ఏజ్లో అయినా ఏ టైంలోనే రావచ్చు. దీనికి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణాలు ఉంటాయి. సపోజ్ కామన్గా మిడిల్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్లో, అంటే 45-50 దాటిన వాళ్ళకి కానీ, ఎల్డర్లీ పీపుల్ 60-70-80 ఇయర్స్ వాళ్ళకి కానీ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ రావడం కానీ, డయాబెటీస్ కానీ, అండ్ దెన్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల. వీటి వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. డయాబెటీస్తో కానీ, బ్లడ్ ప్రెషర్తో కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల కానీ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. మన హార్ట్ నుంచి బ్రెయిన్కి మేజర్గా 4 బ్లడ్ వెసల్స్ వెళ్తాయి రక్తనాళాలు. 2 ఫ్రంట్ నుంచి, వాటిని కెరోటిడ్స్ అంటాం. 2 బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ నుంచి వెళ్తాయి, వాటిని వర్టిబ్రల్ ఆర్టరీస్ అంటాం. వీటిలో ఎక్కడ రక్తనాళాలు మేజర్గా కెరోటిడ్ ఆర్టరీస్ బైఫర్కేట్ అవుతాయి. నెక్లో ఏమవుతుందంటే 2గా విడిపోతాయి. అవి 2గా విడిపోయి ఒక బ్రాంచ్, ఒక డివిజన్ ఏమో ఫేస్కి సప్లై చేస్తుంది, ఇంకొక డివిజన్ నేరుగా బ్రెయిన్కి సప్లై చేస్తుంది. ఆ డివిజన్ దగ్గర ఎక్కువసార్లు కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది స్లోగా పెరిగి అది బ్లాక్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ సడన్గా ఆగిపోవచ్చు. కొన్నిసార్లు ఈ బ్లాక్స్ చిన్న బ్లాక్ ఉన్నా కానీ సడన్గా అవి రప్చర్ అవుతాయి. రప్చర్ అవడం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి దానివల్ల బ్రెయిన్కి రక్త ప్రసరణ ఆగిపోవడము, ఆ చిన్న బ్లడ్ క్లాట్స్ అక్కడ నుంచి బ్రేక్ అయ్యి మళ్ళీ బ్రెయిన్లో ఉండే చిన్న వెజల్స్కి వెళ్ళి అక్కడ బ్లాక్ చేస్తాయి. దీనివల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రైట్. చూస్తున్నాం కదండి, మనం మాట్లాడుకుంటున్నాం సో బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు, చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉంటుంది, స్ట్రోక్కి ఆల్రెడీ మనకి డాక్టర్ గారు చక్కగా క్లుప్తంగా వివరించారు. సో దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ స్ట్రోక్లో ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ అలాగే వాటి మధ్య తేడాలు ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్లో యూజువల్గా మనం వీటిని 2గా డివైడ్ చేస్తాం. అంటే రక్తనాళము బ్లాక్ అయినా
బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. రక్తనాళం చిట్లినా కానీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అంటే రక్తనాళం బ్లాక్ అయిన దానికి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. రక్తనాళం చిట్లిన దానికి హెమరాజిక్ స్ట్రోక్ అంటాం. అంటే అక్కడ రక్తనాళం చిట్లి బ్రెయిన్లో అంతా రక్తం కూడుతుంది. ఆర్ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ పైప్, ఆ బ్లడ్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది, రక్త ప్రసరణ ఆగిపోతుంది బ్రెయిన్కి. సో ఇవి టూ మేజర్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్ అనమాట. అంటే ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరాజిక్ స్ట్రోక్. ఒకదాని రక్తనాళం బ్లాక్ అయిపోవడము, సెకండ్ దాంట్లో రక్తనాళం చిట్లిపోవడం. వీటిల్లో కారణాలు ఏంటంటే మెయిన్ హెమరాజిక్ స్ట్రోక్ తీసుకుందాం మనం, అంటే రక్తనాళాలు చిట్లిపోవడం. వీటిల్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్, అంటే అత్యంత కామన్గా జరిగే రీజన్ ఏంటి అంటే హై బ్లడ్ ప్రెషర్. సో ఆల్మోస్ట్ 100 మందికి బ్రెయిన్లో హెమరేజ్ ఉంటే ఆల్మోస్ట్ 70 to 80%, 70-80% వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉంటే రక్తనాళం చిట్లే అవకాశం ఉంటుంది. దీన్ని హెమరాజిక్ స్ట్రోక్ ఆర్ హైపర్టెన్సివ్ బ్లీడ్స్ అంటాం బ్రెయిన్లో. ఇవి బ్రెయిన్లో కూడా కొన్ని క్లాసికల్ పార్ట్స్ ఉంటాయన్నమాట. బేసల్ గ్యాంగ్లియా అని, తర్వాత సెరిబెల్లం అని, తర్వాత పాన్స్ అంటే చిన్న మెదడులో, తర్వాత సెరిబ్రల్ లోబ్స్ అంటాం. అంటే మేజర్ సెరిబ్రల్ లోబ్స్లో కానీ అక్కడ బ్లడ్ కూడుతుంది ఇక్కడ. ఇది హెమరాజిక్ స్ట్రోక్. అండ్ దెన్ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్ అనేది మనం అంతకుముందు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రక్తపోటు చూస్తూ ఉన్నాం. ఈ మధ్య మనము చిన్న వయసు వాళ్ళకి 25-30 సంవత్సరాల వాళ్ళకు కూడాను ఎక్కువ రక్తపోటు చూస్తూ ఉన్నాం. అది పని ఒత్తిడాలు కావచ్చు, వాళ్ళ ఆహార అలవాట్లు కావచ్చు, ఆర్ కొంతమందికి వాళ్ళ ఏమంటారు కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడాను బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. అండ్ అలాగే మేజర్గా అంటే ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు మనం గుర్తించినప్పుడు అది స్ట్రోక్గా మనం అనుమానించాలి డాక్టర్ గారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. పక్షవాతం గుర్తించడం అనేది చాలా చాలా అత్యవసరమైన విషయం. ఎందుకంటే మన బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, నరాలు కొన్ని బిలియన్స్. మనము ఒకసారి రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకోండి, ప్రతి నిమిషము బ్రెయిన్లో 2 మిలియన్ న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. అంటే ప్రతి నిమిషానికి 20 లక్షల నరాలు చనిపోతూ ఉంటాయి బ్రెయిన్లో. అందుకని మనము దీన్ని ఎంత అత్యవసరంగా చాలా తొందరగా గుర్తించాలి. అందుకనే బ్రెయిన్ స్ట్రోక్లో అంటాము దేస్ ఎ గోల్డెన్ అవర్ అంటాం. అంటే ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ స్ట్రోక్లో. మీరు ఇది గుర్తించి మొదటి 4.5 అవర్స్లో మీరు హాస్పిటల్కి కానీ వెళ్ళగలిగితే దానికి ఒక చికిత్స ఉంటుంది, థ్రాంబోలిటిక్ థెరపీ అని. ఒక ఇంజెక్షన్ సిటీ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి బ్రెయిన్లో ఇది రక్తనాళం పూడుకుపోవడం వల్లనే వచ్చినది, రక్తనాళం చిట్లలేదు అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, రక్తనాళం చిట్లేదని మన బ్రెయిన్ హెమరేజ్ మనం రూల్ అవుట్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్ ఇస్తే చాలామందికి రక్తనాళాలు మళ్ళీ ఓపెన్ అయ్యి, అంటే మళ్ళీ రక్త ప్రసరణ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకటి సడన్గా ఒక మనిషికి ఫేస్ అంటే ఒక మూతి ఒక పక్కకి లాగడం కానీ, మాట తడబడడం కానీ, ఆర్ చూపు తగ్గిపోవడం కానీ సడన్గా, తర్వాత చెయ్యి కాలు ఒక సైడ్ వీక్ అవ్వడం కానీ, నడకలో బ్యాలెన్స్ కొద్దిగా తప్పడం కానీ, అంటే అడుగులు తడబడడం కానీ, సడన్గా మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు. ఇటువంటి ఏమైనా ఉంటే మనం వెంబడి దాన్ని బ్రెయిన్ స్ట్రోక్గా గుర్తించి దగ్గర ఉండే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడున్నా కానీ ఎక్కడో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దగ్గర ఉండే హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ అది డాక్టర్ చూసిన తర్వాత సిటీ స్కాన్ చేసుకోవాలి. చేసుకుంటే దాని తర్వాత సపోజ్ బ్రెయిన్ హెమరేజ్ లేదనుకోండి, ఇమీడియట్గా ఆ పేషెంట్కి సపోజ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండి ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కంట్రోల్ చేస్తాం. అటువంటి పేషెంట్స్కి ఈ థ్రాంబోలిటిక్ థెరపీ అంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ మళ్ళీ ఓపెన్ అయ్యి రక్తం మళ్ళీ పునఃప్రసరణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి నిమిషం ఇందాక అనుకున్నట్టుగా 2 మిలియన్ అంటే 20 లక్షల న్యూరాలు చనిపోతూ ఉంటాయి. సో మనం లేట్ చేసే కొద్దీ మనం బ్రెయిన్లో ఎక్కువ నరాలను కోల్పోతూ ఉంటాం. అందుకనే పక్షవాతంలో ఆర్ బ్రెయిన్ స్ట్రోక్లో ప్రతి నిమిషం, ఇన్ఫ్యాక్ట్ ప్రతి సెకండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. అలాగే ఇంతకుముందు మీరు వివరిస్తున్నప్పుడు గోల్డెన్ అవర్ అని అన్నారు కదా, అసలు ఎగ్జాక్ట్గా గోల్డెన్ అవర్ అంటే ఏంటి? చాలామంది చెప్తూ ఉంటారు దీనికోసం. గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టుగా బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి నిమిషం అంటే రక్త ప్రసరణ అనేది బ్రెయిన్కి ఎట్లా అంటే గ్లూకోజ్, ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా బ్రెయిన్ ఎక్కువసేపు వాటిని లేకుండా తట్టుకోలేదు. ప్రతి నిమిషం 2 మిలియన్ న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. అందుకని స్టడీస్ ఏం చెప్పాయంటే మనము ఈ బ్రెయిన్ స్ట్రోక్, ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలు పూడుకుపోవడం వచ్చే పక్షవాతాన్ని
మొదటి 4.5 అవర్స్ లోపల కానీ మనం గుర్తించగలిగి ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అటువంటి పేషెంట్లు ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, బాగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం గడిచిన కొద్దీ 4.5 అవర్స్ దాటి 6 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ తర్వాత మీరు హాస్పిటల్కి వెళితే మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా కానీ 4.5 అవర్స్ దాటిన తర్వాత మనం యూజువల్గా వీళ్ళకి థ్రాంబోలిటిక్ థెరపీ యూజువల్గా అడ్వైజ్ చేయము. స్పెషల్ కేసెస్లోని కొంతమందికి 12 అవర్స్ దాకా ఇవ్వచ్చు. కానీ 99.9% ఆఫ్ ద పేషెంట్స్లో మనము మొదటి 4.5 అవర్స్లోనే బ్రెయిన్ హెమరేజ్ రూల్ అవుట్ చేసి ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం పూడకం వల్ల వచ్చిన స్ట్రోక్ అయితే మనం ఇంజెక్షన్ ద్వారా మళ్ళీ బ్లడ్ వెసల్స్ మనం ఓపెన్ చేయొచ్చు. ఇంకొకటి, చాలామందికి మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బ్లడ్ వెసల్స్ ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. వీళ్ళని సిటీ యాంజియోగ్రామ్ అని చేస్తాం. ఒక ఇంజెక్షన్ ఇచ్చి రక్తనాళాల్లోకి బ్రెయిన్లో వెసల్స్ ఎలా ఉన్నాయనేది పిక్చర్స్ తీస్తాం. దానివల్ల ఏ వెసల్ బ్లాక్ అయింది, ఎంత బ్లాక్ అయింది, దానివల్ల బ్రెయిన్లో రక్త ప్రసరణ ఎంత తగ్గింది, ఎంత పార్ట్ ఆఫ్ బ్రెయిన్ టోటల్గా డ్యామేజ్ అయింది, ఆర్ ఎంత పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఇంకా మనం సేవ్ చేయొచ్చు అనేది మనకు విషయం తెలుస్తుంది. సో దానితోటి ఆ వివరాల ఆధారంగా మన మెకానికల్ థ్రాంబెక్టమీ అని వైర్ ద్వారా బ్రెయిన్లోకి ఒక వైర్ ద్వారా ఒక కెథెటర్ పంపించి ఆ బ్రెయిన్లో స్టంట్ రిట్రీవర్స్ అంటాం. ఆ క్లాట్ని ఈ పరికరాలు అత్యాధునిక పరికరాలు ఇవి. ఈ స్టంట్ రిట్రీవర్స్ ద్వారా ఆర్ థ్రాంబెక్టమీ సక్షన్ కెథెటర్స్ అంటాం అనమాట. ఆ క్లాట్ని తీసేసి మళ్ళీ బ్రెయిన్ లోపల వెజల్స్లో మళ్ళీ రక్తాన్ని పునఃప్రసారణ స్టార్ట్ చేయొచ్చు. ఆల్ రైట్. అలాగే ఇక పేషెంట్కి స్ట్రోక్ వచ్చిన తర్వాత అంటే ఎంత త్వరగా డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ గారు? ఎంత త్వరగా అంటే ఇమ్మీడియట్గా అండి. ఎటువంటి ఆలస్యము చేయకూడదు. మనం ఇందాక అనుకున్నట్టుగాను ప్రతి నిమిషం, ఇన్ఫ్యాక్ట్ ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా మనం అది గుర్తించాలి. చాలామంది చూస్తూ ఉంటాం, తెలిసిన వాళ్ళ స్ట్రోక్ అని గుర్తించినా కానీ కొన్నిసార్లు కాలయాపన చేస్తూ ఉంటారు. 4 గంటలు 5 గంటల తర్వాత ఈరోజు స్ట్రోక్ వస్తే రేపు హాస్పిటల్కి వెళ్ళడము, అది చాలా పొరపాటు. ఎందుకంటే ప్రతి నిమిషము ప్రతి సెకండ్ బ్రెయిన్లో చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ స్ట్రోక్లో తొందరగా హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది పేషెంట్స్. ప్లస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 4.5 అవర్ ఫస్ట్ ఫ్యూ అవర్సే చాలా ఇంపార్టెంట్ పక్షవాతంలో. ఎందుకంటే మనం ఆ టైంలో చేసే మనం పేషెంట్ అటెండర్స్ తీసుకునే జాగ్రత్త వీటిని కానీ ఆర్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ని బట్టి కానీ పేషెంట్ మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పేషెంట్ ఎలా ఉంటారనేది అవే డిసైడ్ చేస్తాయి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్ నమస్తే సార్. చెప్పండి సంజీవ్ గారు. సార్ ఏం లేదు సార్, నాకు ఒకసారి మా భార్యకి ఒకసారి తల మీద పందిరి గుంజ పడ్డా సార్, చిన్నది, ఒక 4 years బ్యాక్. అయితే స్కానింగ్ తీపించినాం సార్ మంచిర్యాలలో స్కానింగ్ సెంటర్ లో. ఏమి కాలే కానీ స్కానింగ్ తీపిస్తే ఏం లేదు సార్, మందులు ఇచ్చాడు. అప్పుడప్పుడు ఆమె కొంచెం చేయి గుంజుతుంది, లాగుతుంది అంటారు సార్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి. మరి భవిష్యత్తులో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని చేసిన సార్. అంటే ఇది యాక్చువల్గా దీనికి పక్షవాతానికి ఎటువంటి ఇది లేదు. దీనివల్ల భవిష్యత్తులో పక్షవాతం రావడం కానీ అవేమి కాదు. ఇది దాని లక్షణం కాదు. ఇది దాని లక్షణం కాదు, పక్షవాతం యొక్క లక్షణం కాదు. భవిష్యత్తులో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు స్కాన్ నార్మల్గా ఉంటే. రైట్, థ్యాంక్ యూ సంజీవ్ గారు, థ్యాంక్ యూ. సో అదేవిధంగా డాక్టర్, ఈ బ్రెయిన్ స్ట్రోక్కి మనం చేసే ఆధునిక చికిత్సలు ఏమిటి? ఈ బ్రెయిన్ స్ట్రోక్కి యాక్చువల్గా 1995 ముందు వరకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మన హాస్పిటల్కి వెళ్ళడము, స్కాన్ చేయడము, ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అని చెప్పడం, వాళ్ళకి యాంటీప్లేటెట్స్ ఆస్పిరిన్ అని మెడిసిన్ ఇచ్చేవాళ్ళం, కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ ఇచ్చేవాళ్ళం. 1995లో చాలా పెద్ద స్టడీ జరిగింది. అంటే ఈ పక్షవాతం వచ్చిన పేషెంట్స్, ఇస్కీమిక్ రక్తనాళాలు బ్లాక్ అయిన పేషెంట్స్ 3 గంటల లోపల హాస్పిటల్కి వెళ్తే వీళ్ళకి ఒక డ్రగ్ ఇచ్చేవాళ్ళు, థ్రాంబోలిటిక్ డ్రగ్ అని. ఆ ఇవ్వడం వల్ల పేషెంట్స్ చాలా వరకు బాగా ఇంప్రూవ్ అయ్యారు అని తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి 1995 ఆల్మోస్ట్ 30 years నుంచి ఈ ట్రీట్మెంట్ థ్రాంబోలిటిక్ థెరపీ అని ఇస్తున్నాం ఇస్కీమిక్ స్ట్రోక్లో. ఫస్ట్ 3 hours లోపల వీళ్ళకి ఇస్తే ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అంటే రిజల్ట్స్ మంచి ఫలితాలు వస్తాయని గుర్తించారు. తర్వాత 4 hours 4.5 hours తర్వాత ఇచ్చినా కానీ వీళ్ళకి బెనిఫిట్ ఉండొచ్చు అని 4.5 hours దాకా ఎక్స్టెండ్ చేశారు దాన్ని. కొంతమంది స్పెషల్ కేసెస్లో ఈవెన్ అప్ టు 6 hours 12 hours కూడా వచ్చు. అంటే దానికి మనం వేరే టెస్ట్ చేస్తాం, సిటీ పర్ఫ్యూజన్ స్టడీ అని చేస్తాం అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫస్ట్ 4.5 hours. అండ్ మనం థ్రాంబోలిటిక్ థెరపీ ఇచ్చిన తర్వాత కూడాను కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్నిసార్లు ప్రతిసారి రక్తనాళం ఓపెన్ అవ్వాల్సిన ఇది లేదు. మనం మేజర్గా చూస్తే కెరోటిడ్ ఆర్టరీస్ అంటాం, నెక్లో ఉండవేసి అక్కడ బ్లాక్ ఉందనుకోండి, మనం 100 మందికి ఇస్తే ఓన్లీ 13 to 14% మెంబర్స్కి ఓపెన్ కావచ్చు. ఎంసీ అంటుంది బ్రెయిన్ లోపల వెసలు,
అది కూడాను 100లో 44 మందికే ఓపెన్ కావచ్చు. అండ్ బేసిలర్ ఆర్టరీ అంటే చిన్న మెరుకుల మేజర్ వెసల్, అది కూడా 100లో 8 మందికే ఓపెన్ కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే యాంజియోగ్రామ్ చేసి ఆ వెసల్ బ్లాక్ ఉందని గుర్తిస్తే ఈ థ్రాంబోలిటిక్ థెరపీ ఇచ్చి అదే టైంలో ఈ పేషెంట్ని థ్రాంబెక్టమీకి కూడా తీసుకెళ్తాం. అంటే క్యాత్ ల్యాబ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక ఇంజెక్షన్, ఒక వైర్ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చి బ్రెయిన్లో వెసల్స్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత బ్లాక్ ఉందో చూసుకొని ఒక కెథెటర్ ద్వారా ఒక సక్షన్ స్టెంట్ రిట్రీవర్ అని ఉంటుంది, దాని ద్వారా ఒక స్టెంట్ లాగా ఉంటుంది, దాన్ని ఆ క్లాట్ని బయటికి తీసే అవకాశం ఉంటుంది. దీనే మెకానికల్ థ్రాంబెక్టమీ. ఇదే స్ట్రోక్ యొక్క అత్యాధునిక చికిత్స. దీనివల్ల ఎంతోమంది పేషెంట్స్ లాభపడతారు. సో డాక్టర్ గారు, ముందుగా లైక్ స్ట్రోక్ ఇంకొక 1 మినిట్లో వస్తుంది అనగా మనం పేషెంట్లో ఏమైనా లక్షణాలు గుర్తించవచ్చా మనం? అంటే ఇమీడియట్గా ఏమన్నా చేంజ్ అయ్యే లక్షణాలు ఉంటాయా అని? మనం ఇందాక అనుకున్నట్టుగాను బీ ఫాస్ట్ అంటాం. అంటే బ్యాలెన్స్ తప్పడం కానీ, చూపు మందగించడం కానీ, సడన్గా ఒక నిమిషం చూపు ఆగిపోయి మళ్ళీ రావడం కానీ, తర్వాత ఒక మూతి ఒక పక్కన జారి లాగడం కానీ, ఆ చెయ్యి కాలు వీక్ అవడం కానీ, ఇవన్నీ స్ట్రోక్ యొక్క వచ్చే ముందు వచ్చే లక్షణాలు. వీటిని టీఐఏ అంటాం. అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్. మనకి కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు కాసేపు ఛాతి నొప్పి వచ్చి పోతూ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినా కానీ, మెట్లు ఎక్కినా మెట్లు దిగినా ఛాతి నొప్పి లాగా వస్తుంది, అది హార్ట్ అటాక్కి ఒక వార్నింగ్ సైన్. అలాగే ఈ పక్షవాతం బ్రెయిన్ అటాక్ ఆర్ స్ట్రోక్కి వార్నింగ్ సైన్ని టీఐఏ ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటాం అనమాట. అంటే కాసేపు రక్త ప్రసరణ ఆగిపోయి మళ్ళీ పునఃప్రసరణ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు దాని యొక్క లక్షణాలే ఇవి. సో దీన్ని టీఐఏ ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటాం. ఈ ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ మన స్ట్రోక్కి మనం ఎంత అర్జెన్సీని గుర్తిస్తామో, ఈవెన్ ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ కూడాను అంతే ఇంపార్టెంట్. సో దాన్ని గుర్తించడము, దాని ట్రీట్మెంట్ తీసుకోవడం కూడాను. ఎందుకంటే ఆ ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ గట్ట గుర్తించి దాని ట్రీట్మెంట్ తీసుకోవడము, సరైన పరీక్షలు చేసి కారణం గుర్తిస్తే మనకు మేజర్ స్ట్రోక్ని అవాయిడ్ చేసిన వాడు మొత్తం. యూజువల్గా ఏం చేస్తామంటే వీళ్ళకి సపోజ్ వస్తారు, వీళ్ళు వచ్చినప్పుడు స్కాన్ చేసి చూస్తాం. అంటే ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. అంటే ఏమైనా యాజ్ సచ్ బ్రెయిన్లో ఏమైనా బ్లాక్ స్ట్రోక్ ఆల్రెడీ ఫామ్ అయిందా లేదా, సేమ్ టైం బ్రెయిన్లో వెసల్స్ ఎలా ఉన్నాయి, అండ్ కెరోటిడ్ డాప్లర్ అని ఈ నెక్లో డాప్లర్ స్కాన్ చేసి చూస్తాం ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా. అండ్ దెన్ హార్ట్ కూడా చెక్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి, హార్ట్ వాల్వ్స్లో ఏమైనా తేడా వచ్చినా కానీ, ఎస్పెషలీ అంటే 60 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. అంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అవుతూ ఉంటుంది. హార్ట్ ఇర్రెగ్యులర్ బీట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎడం వైపు పైన హార్ట్లో లెఫ్ట్ ఏట్రియం అంటాం, దాంట్లో చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ స్ట్రోక్. అదే దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అవడం వచ్చే స్ట్రోక్. అది వృద్ధులు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలా అలాంటి వాళ్ళని మనం గుర్తించగలిగితే వాళ్ళకి యాంటీకోయాగులేషన్ థెరపీ ఉంటుంది. అంటే రక్తాన్ని గడ్డకట్టకుండా చేసే మెడిసిన్స్ అవి ఇవ్వడం ద్వారా స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. స్ట్రోక్ని మనం గుర్తించి స్ట్రోక్ని ట్రీట్మెంట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, స్ట్రోక్కి వార్నింగ్ సైన్ ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అనేది దాన్ని గుర్తించడం కూడా చాలా ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అసలు స్ట్రోక్ని రాకుండానే నివారించవచ్చు. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నాం కదండి. మనం ఇప్పుడు చూస్తున్న అంశం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకుంటున్నాం. సో ఈ అంశం మీద మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. అండ్ ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి దయచేసి ప్లీజ్. సో సిగ్నల్ కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, అంటే మెయిన్గా ఎలాంటి రీజన్స్ వల్ల స్ట్రోక్ ఎందుకు వస్తుంది అసలు? ఇది చాలా మంచి క్వశ్చన్. చాలామంది అసలు స్ట్రోక్ ఎందుకు వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు అండి. మనం చిన్నపిల్లల్లో కూడా స్ట్రోక్ చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఫర్ స్ట్రోక్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్, కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం అనమాట. అంటే హార్ట్లో పుట్టుకతోనే హార్ట్లో ప్రాబ్లం వచ్చినా కానీ చిన్నపిల్లల్లో స్ట్రోక్ రావచ్చు. తర్వాత సికిల్ సెల్ ఎనీమియా అని ఉంటుంది, సికిల్ సెల్ డిసీజ్ అని చిన్నపిల్లల్లో కొన్ని ఏరియాస్లో చాలా కామన్. అది అంటే మన రక్తంలో ఉండే ఆర్బీసీస్, ఎర్ర రక్త కణాల్లోనే కొద్దిగా మార్పులు జరుగుతాయి. వాటి వల్ల ఆ రక్త కణాలు బ్రెయిన్లో వెళ్ళినప్పుడు అక్కడ వెసల్స్ని బ్లాక్ చేస్తాయి. సో సికిల్ సెల్ ఎనీమియా అని ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ స్ట్రోక్ ఇన్ చిల్డ్రన్. తర్వాత కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయండి. జెనెటిక్ డిజార్డర్స్తో కూడాను చిన్నపిల్లల్లో స్ట్రోక్ రావచ్చు. ఇంకా యంగ్ ఏజ్లో చూసుకుంటే స్ట్రోక్ స్మోకింగ్ వల్ల, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఈ మధ్య యాక్చువల్లీ అంటే యంగ్ ఈవెన్ యువ వయసులో కూడా మనము బ్లడ్ ప్రెషర్ చూస్తూ ఉన్నాము, డయాబెటీస్ చూస్తున్నాము, స్మోకింగ్, అండ్ కొన్నిసార్లు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడాను, వీటి వల్ల కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే యంగ్ పీపుల్లో స్ట్రోక్కి డైసెక్షన్. కొన్నిసార్లు కొంతమంది మసాజ్ పాల్గొని నెక్ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. ఆ నెక్ మసాజ్ చేయించుకోవడం వల్ల కూడా కొంతమంది స్ట్రోక్ రావచ్చు. ఈ మెడలో ఉన్న రక్తనాళాల్లో
ఆ ట్యూబ్ ఉంటుంది, ఆ పైప్ లాంటిది, ఆ రక్తనాళం అంటే పైప్ లాంటిది, దాంట్లో రక్తం ఫ్లో అవుతూ ఉంటుంది, బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ పైపు చిట్లవచ్చు, ఈ హెవీ మసాజ్ చేసుకుని చిట్లి అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది, దాన్ని డైసెక్షన్ అంటాం. దానివల్ల కూడా స్ట్రోక్ రావచ్చు. ఆరు కొన్నిసార్లు కొంతమందికి సడన్గా నెక్ అటు ఇటు మెడ అటు ఇటు తిప్పినా కానీ, మనం ఒకసారి కార్ రివర్స్ చేసేటప్పుడు సడన్గా నెక్ టర్న్ చేస్తాం, అది కూడా కొన్నిసార్లు ఈ రక్తనాళాలు చిట్లే అవకాశం జరగవచ్చు దాంతో. ఇదొకటి. తర్వాత కొద్దిగా మధ్య వయస్కుల వాళ్ళకి కామన్ కాజ్ ఏంటంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ కానీ, అంటే మధుమేహం కానీ, రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్ కానీ, అగైన్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ డిస్లిపిడిమియా అంటాం, అంటే కొలెస్ట్రాల్స్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండి మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం వల్ల దానివల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడము, ఇది వన్ ఆఫ్ ద ఈ మధ్య వయసులో. ఎల్డర్లీస్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ హై బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, కొలెస్ట్రాల్తో ఇవి కాకుండా వీటితో పాటు ఇందాక అనుకున్నట్టుగా ఏట్రిల్ ఫిబ్రిలేషన్, అంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అవ్వడం వల్ల ఇది రావచ్చు. అందుకనే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా స్ట్రోక్ వస్తే వాళ్ళకి ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది మనం చాలా ఇంపార్టెంట్, అది రూల్ అవుట్ చేసుకుంటాం. అంటే కొన్ని పరికరాలు ఉంటాయి, ఒక 24 to 48 అవర్స్ మనము దాన్ని హార్ట్ బీట్ రెగ్యులర్గా రిథమ్ మానిటర్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అది గుర్తించి సపోజ్ ఏట్రిల్ ఉంది, ఆర్ కొన్నిసార్లు కొంతమందికి మనం 1 week 2 weeks కూడా పెట్టాల్సిన అవసరం పడుతుంది. సస్పెషన్ ఎక్కువగా ఉంది, అనుమానం ఎక్కువ, ఏట్రిల్ ఫిబ్రిలేషన్లో స్ట్రోక్ వచ్చింది అనుమానం ఎక్కువ ఉంటే కొంతమందికి 2 weeks 1 month కూడా పెట్టాల్సిన అవసరం పడుతుంది. అలా ఒకవేళ అది గుర్తిస్తే దాని ట్రీట్మెంట్ యాంటీకోయాగులేషన్, రక్తం బాగా పలచగా చేసే మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే దీని దాకా అనుకున్నట్టుగా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణం ఉండొచ్చు స్ట్రోక్కి. అంటే స్ట్రోకు పెద్దవాళ్ళకి వస్తుంది, చిన్నపిల్లలకి రాదు, ఆర్ యంగ్ పీపుల్కి స్ట్రోక్ రాదు అని మనం అనుకోవడానికి లేదు. అండ్ అలాగే డాక్టర్ గారు దాని అంటే లైక్ అందరిలో ఇలాంటి కారణాల చేతే రాదు, అన్ని వయసుల వరకు వస్తుందని చెప్పారు. దీని ప్రభావం అన్ని వయసుల మీద ఒకేలా ఉంటుందా? దీని ప్రభావం అన్ని వయసులో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒకటి, దాని ప్రభావం ఫస్ట్ 2-3 ఇవి ఉంటాయి. ఎంత సివియర్గా స్ట్రోక్ వచ్చింది అనేది. సపోజు చిన్న వయసులోనే పెద్దగా చాలా పెద్ద స్ట్రోక్, అంటే మేజర్ రక్తనాళం బ్లాక్ అయ్యి బ్రెయిన్లో ఎక్కువ పార్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, వాళ్ళకి డిజబిలిటీ అంటాం. అంటే దానివల్ల వచ్చే కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది, వీక్నెస్. బట్ కానీ యూజువల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో, యంగ్ పీపుల్లో, అంటే యువ వయసులో ఉండే వాళ్ళకి పక్షవాతాన్ని అంటే వచ్చినా కానీ వాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్ మధ్య వయసు ఆర్ పెద్దవాళ్ళకి, వృద్ధులకు వచ్చే టైం కన్నా చిన్నపిల్లలకు కానీ యంగ్ పీపుల్కి కానీ స్ట్రోక్ వస్తే వాళ్ళు రికవరీ అయిన ఛాన్సెస్ ఆర్ కొన్నిసార్లు నియర్ కంప్లీట్ రికవరీ కూడా కావచ్చు. అయితే కొద్దిగా డెఫిసిట్స్ ఉండవచ్చు వీళ్ళకి. సో వయసు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. అండ్ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే మనం సింపుల్, ఒకటి హార్ట్ నుంచి బ్రెయిన్కి మేజర్ రక్తనాళాలు వెళ్తాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా బ్రెయిన్కి రక్తం చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్. ఈ ఫ్లోలో, ఈ రక్తనాళాల్లో ఎక్కడ బ్లాక్ ఉన్నా కానీ రక్త సరఫరా ఆగిపోతుంది బ్రెయిన్కి. ఈ రక్తనాళాల్లో బ్లాక్ ఉండి రక్త సరఫరా ఆగిపోయి వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ప్లస్ హిమరాజిక్ స్ట్రోక్ అని ఉంటుంది. అదేంటంటే రక్తనాళాలు చిట్టడం వల్ల రక్తనాళాలు రప్చర్ అయిపోతాయి, దానివల్ల రక్తం కూడుతుంది బ్రెయిన్లో, దాన్ని హిమరాజిక్ స్ట్రోక్ అంటాం. ఇంకొక స్ట్రోక్ ఉంటుంది, దట్స్ కాల్డ్ సబరక్నాడ్ హిమరేజ్ అంటాం. సబరక్నాడ్ హిమరేజ్ అంటే ఏంటంటే మన బ్రెయిన్కి అండర్ సర్ఫేస్, అంటే కింద భాగంలో అంతా రక్తనాళాలు ఇలా స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అక్కడ కొన్నిసార్లు చిన్న రక్తనాళాల్లో దోషం వలన చిన్న చిన్న బుడగల్లాగా ఫామ్ అవుతాయి. అవి కొన్నిసార్లు అవి చిట్లి దానివల్ల కూడా మొత్తం బ్లీడింగ్ కావచ్చు. సో అవి బ్రెయిన్ సబ్స్టెన్స్లో లేకపోయినా కానీ బ్రెయిన్ చుట్టుపక్కల అంతా ఉంటుంది. దాన్ని సబరక్నాడ్, అది కూడా ఒక రకమైన స్ట్రోక్ లాంటిది. అయితే ఈ సబరక్నాడ్ హిమరేజిక్ కారణాలు ఏంటంటే రక్తనాళంలో దోషమే కాదు, కొన్నిసార్లు తలకు దెబ్బ తగిలినా కానీ ఆ రక్తనాళాలు చిట్లి ఆ బ్లీడ్ లాగా వచ్చి స్ట్రోక్ రావచ్చు. అండ్ కొంతమందికి తలకు దెబ్బ తగిలినా ఆర్ యాక్సిడెంట్ అయినా కానీ నెక్కి దెబ్బ తగిలినా ఏమవుతుందంటే ఇందాక అనుకున్నట్టుగా డైసెక్షన్స్, అంటే ఈ రక్తనాళాల వెసల్స్ చిట్లుతాయి, డైసెక్షన్స్, దాన్ని కూడా పక్షవాతం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అంటే ఇందాక అనుకున్నట్టుగానే రక్తనాళాలు చిట్లడం వల్ల బ్రెయిన్లో, మెదడు లోపల భాగంలో రక్తం అంతా కూడడం, దీన్ని ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అంటాం. ఓకే, కాల్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఏం లేదు మేడం, నేను డ్యూటీకి వెళ్తాను. అయితే 15 days 1 week ఒకసారి హెడేక్ సాయంత్రం రాగానే. ఓకే. అయితే రీజన్ కొంచెము
ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఓకే బ్యాక్ సైడ్ హెడ్ కి బ్యాక్ సైడ్ లో హెడేక్ వస్తుంటది. ఓకే ఎక్కువైనప్పుడు డ్యూటీ సాయంత్రం వచ్చినప్పుడు వస్తుంటది. అది రీజన్ ఏంటో అర్థం కాదు. డెవలప్ వేసుకుంటే తగ్గుతుంది సార్. అది దానికి ఎట్లా సార్ ఇది ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా, చూపించుకోవాలి నాకు సరే ఎట్లుంటుంది సార్ ప్రాబ్లం? ఇది చూపించుకోవాలంటే మీరు స్ట్రెయిన్ అవ్వడం వల్ల హెడేక్ వస్తుంది అంటే కొన్నిసార్లు మీకు బ్లడ్ ప్రెషర్ అది నార్మల్గానే ఉందా, అది ఒకసారి చెక్ చేయించుకోవాలి. తర్వాత స్ట్రెయిన్ అవ్వడం వల్ల హెడేక్ వస్తుంది. యూజువల్గా ఇది మైగ్రేన్ హెడేక్ అంటాం, పార్శ్వ నొప్పి అంటారు కదా, అటువంటిది ఉండొచ్చు. దానికి మీరు డాక్టర్ చూపించుకోండి, సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ ట్రాన్సియంట్ ట్రాన్సియంట్ బ్లీడింగ్ అంటే ఏమిటి? లైక్ సెబర్నర్ బ్లీడింగ్ కోసం ఇందాక మాట్లాడుకుంటే మీరు చెప్పింది అది ఇంతకుముందు దానికి అంటే ఏంటి అన్నారు. బ్లీడింగ్ ఏమైనా సపరేట్గా ఉంటుందా? రెండు ఒకటేనండి. అంటే బ్లీడింగ్ అనేది రక్తనాళం చిట్లి రక్తం దాని బ్రెయిన్లో కూడుకోవడమే బ్లీడింగ్ అంట. ఓకే, అలాగే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టుగా ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటే మనం స్ట్రోక్ వచ్చే ముందు ఒక వార్నింగ్ లాగా, అంటే కాసేపు చూపు తగ్గిపోవడం కానీ, కాసేపు మాట నత్తి రావడం కానీ, చేయి కాలు కాసేపు వీక్ అవ్వడం కానీ, కాసేపు అడుగులు తడబడడం కానీ, కాసేపు కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, వీటిల్ని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అంటే ట్రాన్సియంట్ అంటే టెంపరీ కాసేపు, ఇస్కీమిక్ అంటే బ్రెయిన్ రక్తనాళం బ్లాక్ అవ్వడం, అటాక్ అంటే అటాక్, టిఐఏ అంటాం అనమాట. ఇది స్ట్రోక్ వచ్చేదానికి వార్నింగ్ సైన్. అండ్ స్టడీస్ ఏం చెప్పాయంటే సపోజ్ ఎవరికైనా టిఐఏ వచ్చిందనుకోండి, 100 మందికి వస్తే ఫస్ట్ 24 to 48 అవర్స్లో ఆల్మోస్ట్ 15 to 20% మెంబర్స్కి స్ట్రోక్ రావచ్చు. ఆర్ ఫస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 25 to 30% మెంబర్స్కి స్ట్రోక్ రావచ్చు. అందుకని టీఐఏ వచ్చినా కానీ ఇది మనం మళ్ళీ నార్మల్ అయిపోయిందని నిర్లక్ష్యం చేయకూడదండి. అది కాసేపు ఒక ఫ్యూ మినిట్స్ వస్తుంది, తర్వాత 1 అవర్ లోపల నార్మల్ అయిపోతారు పేషెంట్. మనం తగ్గిపోయింది ఇంకేం మనకు రాదని అనుకోవద్దు, అది స్ట్రోక్కి వార్నింగ్ సైన్. ఇమ్మీడియట్గా మీరు నార్మల్ అయినా ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకు వచ్చింది, కాజ్ ఏంటి అనేది చూసుకొని దాని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం మేజర్ స్ట్రోక్ని మనము తప్పించుకోవచ్చండి. ఓకే, అండ్ ఈ మధ్య అనేది స్మోకింగ్ చాలా కామన్గా అనడం కల్లా లైక్ ఫ్యాషన్ అయిపోయిందనమాట. స్మోకింగ్ వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా డాక్టర్ గారు? వస్తుందండి. స్మోకింగ్ యాక్చువల్గా వన్ ఆఫ్ ద వెరీ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్. అంటే డయాబెటీసు, హైపర్ టెన్షన్ అంటే షుగరు, బ్లడ్ ప్రెషర్తో పాటు స్మోకింగ్ అనేది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. ఈ స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్లో అథెరోస్క్లెరోసిస్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఈవెన్ హార్ట్లో కానీ, బ్రెయిన్ కూడా బ్లడ్ వెసల్స్లో కానీ, బ్రెయిన్ లోపల బ్లడ్ వెసల్స్లో కానీ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది. అండ్ రక్తనాళాలు బ్లాక్ వచ్చి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనం స్మోకింగ్ ఆపేసినా కానీ ఆపిన తర్వాత కూడా 10 సంవత్సరాల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుందండి, ఆ రిస్క్ ఉంటుంది. మనం స్మోకింగ్ ఆపేసిన తర్వాత ఆ రిస్క్, ఇంకా స్మోకింగ్ అనేది నాకు రిస్క్ కాదు అని మనం ఎప్పుడు అనుకోవాలంటే స్మోకింగ్ ఆపిన 10 సంవత్సరాల తర్వాతనే మనము స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్ కాదనుకోవాలి. ఇంకా మనం స్మోక్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్, దాని దుష్ఫలితాలు మన శరీరం మీద 10 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అది చాలా చాలా మనం గమనించాల్సిన విషయం ఇది. ఓకే, అండ్ అలాగే పాస్ట్లో ఎప్పుడైనా తలకు దెబ్బలు తగలడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చిన్నతనంలో కావచ్చు, మధ్య వయసులో కావచ్చు, ఎప్పుడైనా దీని ప్రభావం ఫ్యూచర్లో ఏమన్నా బ్రెయిన్ స్ట్రోక్కి కారణం అవుతుందా డాక్టర్ గారు? యూజువల్గా కాదు. అంటే పాస్ట్ హిస్టరీ ఆఫ్ హెడ్ ఇంజరీస్ అయినా కానీ అంటే ఫ్యూచర్లో ఆ టైంలో హెడ్ ఇంజరీ అయిన టైంలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే రక్తనాళం చెట్లొచ్చు, ఆ దెబ్బ వల్ల ఆ రక్తనాళాలను బ్లాక్ అవ్వచ్చు. నెక్లో ఏమైనా మెడలో దెబ్బ తగిలితే మెడలో ఉండే రక్తనాళాలు బ్రెయిన్కి వెళ్తాయి కాబట్టి దానివల్ల కూడా స్ట్రోక్ రావచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు తలకు దెబ్బ తగిలితే ఇప్పుడు స్ట్రోక్ వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువ. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందిలో చాలా రేర్గా ఆ దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ వెసల్స్లో చిన్న మార్పులు జరగచ్చు బ్రెయిన్లో. ఇందాక అనుకున్నట్టుగా రక్తనాళాలు వీక్ అయ్యి చిన్న చిన్న బుడగల్లాగా ఫామ్ కావచ్చు. అవి పెద్ద వయసులో తర్వాత వీక్ అయ్యి రప్చర్ అయ్యే అవకాశం అది చాలా తక్కువ ఆ యొక్క రేషియో. రైట్, ఎస్, బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్సలు మరియు వ్యాధులు అంటే నివారణ కోసం మాట్లాడుకుంటున్నాం. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఆ డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా హై బీపీ వాళ్ళు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్ గారు? హై బీపీ అయితే రక్తపోటు అంటాము, దీనివల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందండి. అగైన్ 2 రకాలు. దీంతో రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు, రక్తనాళాలు చెట్లొచ్చు. అండ్ రక్తనాళాలు చిట్లేదని సెరెబ్రల్ హెమరేజ్ అంటాము.
సో హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ రక్తపోటుని బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. చాలామందికి మనం క్లినిక్స్లో చెక్ చేస్తూ ఉంటాం, 160, 160, 170 ఉంటుంది. మీకు బ్లడ్ ప్రెషర్ ఉందని అడిగితే నాకేం లేదు సార్, నాకు బాగున్నాను, నాకేం అనిపించడం లేదు అంటారు. కానీ ఇది సైలెంట్గా మన బాడీలో చాలా మార్పులు చేస్తుంది. అందుకనే బ్లడ్ ప్రెషర్ని సైలెంట్ కిల్లర్ అంటాం. కొన్నిసార్లు 170, 180 బ్లడ్ ప్రెషర్ ఉన్నా కానీ పేషెంట్కి ఏమీ తెలియకపోవచ్చు. అని మనం మెడిసిన్స్ ఇచ్చినా కానీ చాలా వరకు నాకు బ్లడ్ ప్రెషర్ వల్ల కళ్ళు తిరుగుతాయి కదా, ఆర్ నేను సరిగ్గా మాట్లాడాను కదా, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కదా, నాకు అటువంటిది ఏమీ లేదు, నేను మందులు తీసుకోను అని చాలామంది అలా చేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. మనకి కొన్నిసార్లు 160, 160, 170 అయినా కానీ మనం ఏమీ తెలియకపోవచ్చు. అండ్ బ్లడ్ ప్రెషరు వన్ ఆఫ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రోక్ రావడానికి, డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ రెండు ఉన్నాయి అంటే దాని ఎఫెక్ట్ చాలా 4 నుంచి 5 ఇంతల వరకు ఉంటుంది. సో రక్తపోటు మీరు రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోండి, ఏ వయసు వారైనా కానీ. ఈ మధ్య చిన్న వయసులో కూడా అంటే 25, 30 సంవత్సరాల వాళ్ళకు కూడాను హై బ్లడ్ ప్రెషర్స్ చూస్తూ ఉన్నాం. సో మీరు బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా చెక్ చేసుకొని బ్లడ్ ప్రెషర్ని మీరు కంట్రోల్ చేసుకుంటే స్ట్రోక్ రిస్క్, హార్ట్ అటాక్ రిస్క్ కూడాను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్టడీస్ ఏం చెప్పాయంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ తోటి, ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ని కంపేర్ చేస్తే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ తోటి స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ చాలా బాగా తగ్గించుకోవచ్చు. తర్వాత మధుమేహం అంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం. సో బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా చెక్ చేసుకోండి, ఏ వయసు వారైనా కానీ. ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికన్నా కారణం తెలుసుకోవాలి. అండ్ దెన్ కరెక్ట్ ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడాను రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు వాడే మందులు సరిపోతున్నాయా లేదా, ఆ మెడిసిన్ యొక్క డోసు మోతాదు పెంచాలా, లేకపోతే ఇంకొక మెడిసిన్ కూడా యాడ్ చేయాల్సి వస్తుందా, ఇనేది రెగ్యులర్గా చూసుకుంటూ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఓకే. అండ్ బ్రెయిన్ స్ట్రోక్ అలాగే పక్షవాతానికి సంబంధం ఉందా డాక్టర్ గారు? బ్రెయిన్ స్ట్రోక్నే తెలుగులో మనం పక్షవాతం అంటాం. ఓకే. హార్ట్ స్ట్రోక్ అనేది హార్ట్ అటాక్, అది రెండు వేరు అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఇందాక అడిగినట్టుగా TIA అంటాం, ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అని. కొంతమందికి ఫ్లరీ అంటే కాసేపు ట్రాన్సియంట్ ఇస్కీమిక్ లాగా వస్తుంది పోతుంది, ఒక రోజులో 4-5 సార్లు వస్తుంది, నార్మల్ అయిపోతుంది. ఇటువంటి వాళ్ళు కూడా ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలండి. వీళ్ళకి ఏం చేసి టెస్టులు చేసి, యాక్చువల్గా మేము ఇందాక కూడా థ్రాంబోలైటిక్ థెరపీ అంటాం కదా, అది ఇవ్వము మనము. వేరే మెడిసిన్ ఒకటి ఉంది టెరోఫిబాన్ అని, ఒక యాంటీప్లేట్లెట్ ఏజెంటు ఇంట్రావీనస్గా అంటే మన వెయిన్ రక్తనాళాల్లో ఎక్కిస్తామన్నమాట. అది ఒక 24 to 48 అవర్స్ పేషెంట్ లక్షణాలను బట్టి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని బట్టి ఇస్తాం. దానివల్ల కూడా చాలాసార్లు ఈ మేజర్ స్ట్రోక్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఆర్ మైనర్ స్ట్రోక్ ఒకవేళ వచ్చినా కానీ ఈజీగా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా కొత్త ట్రీట్మెంట్. అగైన్ ఈ మధ్యనే వచ్చింది, లాస్ట్ 2-3 ఇయర్స్లోనే. ఇది కూడా ఒకవేళ మీకు మాటికి ఒక రోజులో 4-5 సార్లు పక్షవాతంలాగా వచ్చి తగ్గిపోతూ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. ఈ మెడిసిన్ కోసం డాక్టర్ని అడగండి. ఎందుకంటే ఈ మెడిసిన్ వల్ల కూడాను పేషెంట్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా బ్రెయిన్లో ప్రతి నిమిషము రక్త ప్రసరణ ఆగిన ప్రతి నిమిషము 20 లక్షల నరాలు చనిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్యూ అవర్సే ఇంపార్టెంట్. మనం ఫ్యూ అవర్స్లో మనం తీసుకునే దీన్ని బట్టే, నిర్ణయాలను బట్టి, మనం తీసుకునే ట్రీట్మెంట్ని బట్టి పేషెంట్ తర్వాత ఇంకా జీవితకాలం పేషెంట్ ఎలా ఉంటాడు, నార్మల్ అయిపోతాడా టోటల్గా, ఆర్ వీక్నెస్ ఉంటుందా, మనిషి సహాయం అవసరం పడుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మోర్ దెన్ హార్ట్ అటాక్. అంటే హార్ట్ అటాక్ ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ సరిగ్గా మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే దానివల్ల డిజబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే పేషెంట్ నడవలేకపోవడం కానీ, ఒక మనిషి యొక్క ఆసరా అవసరం పడడం కానీ, పేషెంటే కాదు బ్రెయిన్ స్ట్రోక్లో పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, కేర్ గివర్స్ వాళ్ళందరూ సఫర్ అవుతారు. అందుకని బ్రెయిన్ స్ట్రోక్ అనేది అవగాహన చాలా ఇంపార్టెంట్. పూర్వకాలంలాగా ఇంతకు ముందులాగా 20-30 సంవత్సరాల క్రితంలాగా బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ లేదు, పక్షవాతం అనేది ఒక శాపము, ఇంకా పేషెంట్ ఇలాగే ఉండిపోతాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. దీనికి చాలా మంది అత్యాధునిక మెడిసిన్స్, ఇంజెక్షన్స్ వచ్చాయి. అండ్ దెన్ మీకు కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇంకొక మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పిన థ్రాంబోలైటిక్ థెరపీ మన తెలంగాణలో మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ ఫ్రీగా ఇస్తున్నారు. థ్రాంబోలైటిక్ థెరపీ మన మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఫ్రీగా దొరుకుతుంది. ఇది మామూలుగా బయట తీసుకుంటే కొద్ది కాస్ట్ ఉంటుంది.
ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఫ్రీగా ఇస్తున్నారు. మీరు దగ్గర ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, స్కాన్ చేయించుకోండి, పక్షవాతంని గుర్తించి ఇది రక్తనాళం పూడుకుపోవడంలో వచ్చిందని తెలుసుకుంటే మాత్రము ఈ మెడిసిన్ గురించి డాక్టర్ని వాకప్ చేయండి, అడగండి. మీరు సరైన క్యాండిడేట్ అంటే ఈ మెడిసిన్ కూడా ప్రతి వాళ్ళకి మేము ఇవ్వలేము. కొన్నిసార్లు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కానీ ఆ బ్లడ్ ప్రెషర్ ఫస్ట్ తగ్గించాల్సి వస్తుంది మన మెడిసిన్ ఇవ్వాలంటే. అవి కరెక్ట్గా తీసుకొని ఆ ఇంజెక్షన్ తీసుకుంటే మీకు చాలా వరకు బాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఇవి తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది డాక్టర్ గారు? ఆల్కహాల్ అగైన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది. ఆల్కహాల్తో కూడాను బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ కొద్దిగా ఆల్కహాల్ తీసుకోవచ్చా, మాకు డాక్టర్ గారు చెప్పారు కొద్దిగా తీసుకుంటే ఏమీ కాదండి. అది చాలా రాంగ్. అది ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్. అంటే ప్రతి చుక్క, మనం తాగే ప్రతి చుక్క ఆల్కహాల్ కూడాను బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్ కావచ్చు. కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేసేయాలి. డ్రగ్స్ అనేది డెఫినెట్ కొకైన్, కెనాబిస్ ఇవన్నీ ఈ మధ్య చాలా యువతలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీంతో కూడా యాంఫెటమిన్ అని, దీంతో ఏమవుతుందంటే దీంతో కూడా స్ట్రోక్ రావచ్చు. ఏం జరుగుతుందంటే బ్రెయిన్ రక్తనాళాలు సన్నగా అయిపోతాయి, ముడుచుకుపోతాయి ఈ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల. అవి బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వాల్సిన అవసరం లేదు, రక్తనాళాలు రప్చర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల పెద్ద పైపు కాస్త సన్నగా నేరోగా ముడుచుకుపోతాయి. ఆ ముడుచుకుపోవడం వల్ల బ్రెయిన్కి సరైన రక్త ప్రసరణ జరగక పక్షవాతం రావచ్చు. ఈ మధ్య ఇది చాలా కామన్గా జరుగుతూ ఉన్నది. అంటే వన్ ఆఫ్ ద యంగ్ కాజ్ స్ట్రోక్ ఇన్ యంగ్. అంటే చిన్న వయసులో, నడి వయసులో ఉండేవాడికి పక్షవాతం ఎక్కువ వస్తుందంటే ఈవెన్ డ్రగ్స్ తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్ కాజ్ అవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా లైక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు నత్తి వస్తుంది అనేది ఒక సిమ్టమ్గా చెప్పారు. ఇది అందరిలో కామన్గా జరుగుతుందా డాక్టర్ గారు? అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ ముందు నత్తి వచ్చేది అంటే యూజువల్గా మనకు బ్రెయిన్లో ఏ పార్ట్ సఫర్ అవుతోంది అనే దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళకి నత్తి రావాల్సిన అవసరం లేదు, ప్రతి వాళ్ళకి మాట తేడా రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి జస్ట్ కంటికి కూడా రక్తనాళాలు కూడా బ్లాక్ అయింది అనుకోండి, కాసేపు ఒక నిమిషం ఆర్ ఒక 30-40 సెకండ్లు చూపు తగ్గిపోతుంది. సడన్గా అంతా బ్లైండ్గా, అంతా మసక బారిపోయినట్టుగా, ఒక నల్ల కర్టెన్ కంటి ముందు పడుతున్నట్టుగా జరగవచ్చు. ఆర్ కొంతమందికి మాట బాగానే ఉన్నా కానీ బ్యాలెన్స్ ఎఫెక్ట్ కావచ్చు. ఆర్ కొంతమందికి మాట బాగానే ఉన్నా కానీ ఒక చెయ్యి వీక్ అవ్వచ్చు, ఆర్ ఒక కాలు వీక్ అవ్వచ్చు. ప్రతి పేషెంట్కి నత్తి రావాల్సిన అవసరం లేదు. కానీ అలా నత్తి ఉంటే మాత్రము, ఆ నత్తి ఉన్నా కానీ, బ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్నా కానీ, చెయ్యి కాలు వీక్ ఉన్నా కానీ, చూపు తగ్గినా కానీ, ఇవన్నీ పక్షవాతానికి లక్షణాలుగా మనం గుర్తించాలి. ఓకే. అండ్ అలాగే మెదడులో సమస్య ఉన్నా లేదా తలకి ఏదైనా పెద్దగా దెబ్బ తగిలినా వాంతులు అవుతాయా? లైక్ సో వాంతులు అనేవి అగైన్ ఈ హెడ్ ఇంజరీస్ అంటే తలకి పెద్దది హెడ్ ఇంజరీ అంటాం, ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో కొన్ని దెబ్బ తగిలినా బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది. సో బ్రెయిన్ అనేది మన స్కల్, మన కపాలంలో ఉండే ఆర్గన్ బ్రెయిన్. సో ఇది క్లోజ్డ్ కంపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి మనకి ఎట్లయితే బాడీ మీద దెబ్బ తగిలితే స్వెల్లింగ్, వాపు వస్తుందో, అలాగే బ్రెయిన్కి దెబ్బ తగిలిన బ్రెయిన్కి వాపు వస్తుంది. అలా వాపు వచ్చినప్పుడు బ్రెయిన్ లోపల స్వెల్ అవుతుంది. అది కొంతవరకు స్వెల్ అవుతుంది, ఎందుకంటే కపాలం దాన్ని ఆపేస్తుంది. అలాంటప్పుడు ఆ స్వెల్లింగ్ బ్రెయిన్లో స్వెల్ అవ్వడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది. దాన్ని ఇంట్రాక్రానియల్ ప్రెషర్ అంటాం, అంటే ఐసీపీ అంటాం. దీనివల్ల ప్రెషర్ పెరగడం వల్ల వాంతులు అయ్యే అవకాశం. అంటే అది ఎవరికైనా తలకు దెబ్బ తగిలిన తర్వాత వాంతులు అవుతున్నాయి అంటే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవుతోంది అనేదానికి ఒక సంకేతం అది. ఓకే. ఎస్. బ్రెయిన్ స్ట్రోక్ గల కారణాలు, చికిత్సలు, వ్యాధుల కోసం మనం మాట్లాడుకుంటున్నాం, నివారణ కోసం. సో మీకు ఈ అంశంపైన ఎలాంటి క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా విపరీతమైన కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా డాక్టర్ గారు? అవునండి. కొలెస్ట్రాల్ మనకు యాక్చువల్గా హై కొలెస్ట్రాల్ అంటే ఎక్కువగా అధికమైన కొలెస్ట్రాల్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఇది ఎలా వస్తుందంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ అంట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది బ్లడ్లో. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఇది ఎక్కువ అవడం వల్ల అంటే రక్తనాళాల్లో పుడికలు ఏర్పడతాయి. మనకి ఎలాగైతే వాటర్ పైప్లో బ్లాక్స్ ఏర్పడతాయో అట్లాగే రక్తనాళాలు కూడా హై కొలెస్ట్రాల్ వల్ల, బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి. అదేవిధంగా రక్తనాళాల్లో బ్లడ్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది యాక్చువల్గా ఎక్కువ ఉంటే ఆ బ్లాక్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. విపరీతమైన కొలెస్ట్రాల్ అంటే హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది ఎక్కువ ఉండడం వల్ల, కొన్నిసార్లు ట్రైగ్లిజరైడ్స్ అంటాం అనమాట. ఇవి ఎక్కువ ఉండడం వల్ల
రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంత ఈ హై కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా మనం వాడే డయట్ని బట్టి కూడా ఉంటుంది. సో ఎక్కువ రెడ్ మీట్ తీసుకోవడం కానీ, అండ్ ఈ మనం వాడే ఆయిల్స్ని బట్టి కానీ, డీప్ ఫ్రైస్ వాడడం కానీ, అది కొంతమందికి జెనెటిక్గా కూడా హై కొలెస్ట్రాల్ రావచ్చండి. జెనెటిక్ అంటే బై ఫ్యామిలీ మెంబర్స్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా ఉంటాం. అండ్ ఫెమిలియల్ హైపర్ ట్రైగ్లిజరిడిమియా, కొంతమందికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫాదర్కి ఉంటుంది, పిల్లలకి వస్తుంది, అలా రన్ అవుతూ ఉంటుంది. వీటిని కూడా మనం తొందరగా గుర్తించాలి. సో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హై కొలెస్ట్రాల్ అబ్నార్మల్ హై ఉన్నా కానీ వాళ్ళ పేరెంట్స్కి ఉన్నా కానీ పిల్లల్ని గుర్తించాలి. ఎందుకంటే వీటికి సరైన ట్రీట్మెంట్ ఉంది. కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ అంటాం, స్టాటిన్స్ అంటాం, అది ట్రైగ్లిజరైడ్ లోవరింగ్ డ్రగ్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనము కంట్రోల్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గితే ఈ ప్లాక్స్, ఈ పూడికలు అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అండ్ యూజువల్గా మనం తొందరగా గుర్తిస్తే, పూడికలు ప్రారంభ దశలోనే గుర్తిస్తే, కొన్నిసార్లు ఈ మెడిసిన్స్ వల్ల మొత్తం ఆ పూడికలు మొత్తం క్లోజ్ అయిపోయి, అంటే మొత్తం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, మొత్తం బ్లడ్ వెసల్స్ మళ్ళీ క్లీన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ రెగ్యులర్గా అగైన్ మళ్ళీ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ యూజువల్గా అది 130 కన్నా తక్కువగా ఉండాలి. ఒకవేళ పక్షవాతము వస్తే వాళ్ళకి 70 మిలీగ్రామ్ డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. అదే బ్రెయిన్ లోపల బ్లడ్ వెసల్ బ్లాక్ అయిందనుకోండి, లోపల ఇంట్రాక్రెనియల్ అథెరోస్క్లెరోసిస్ అంటాం, దాంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ 70 కాదు, ఈవెన్ 50 కన్నా తక్కువగా ఉంటే ఈ పేషెంట్స్కి మళ్ళీ పక్షవాతం వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. ఇంకోటి మనము తెలుసుకోవాలి, మనకు వచ్చే అంటే ఈ మన ఇండియన్ పేషెంట్, ఏషియన్ పేషెంట్స్, అంటే ఆసియా దేశాల్లో ఉండే పేషెంట్స్కి, అమెరికా దేశాల్లో ఉండే పేషెంట్స్కి, ఐరోపా దేశంలో ఉండే పేషెంట్స్కి వ్యత్యాసం ఉంది ఈ బ్రెయిన్ స్ట్రోక్లో. అక్కడ వాళ్ళకి ఎక్కువగా ఈ మెడలో రక్తనాళాల పూడిక వల్ల స్ట్రోక్ వస్తుంది. దాన్ని ఎక్స్ట్రాక్రేనియల్ అథెరోస్క్లెరోసిస్ అంటాం అన్నమాట, అంటే మెడల రక్తనాళాల్లో పూడికల వల్ల. ఈరోజు మన ఏషియన్ కంట్రీస్ అంటే ఇండియా కానీ, చైనా, సింగపూర్, జపాన్, కొరియా, ఇటువంటి కంట్రీస్లో ఇంట్రాక్రెనియల్ అంటే బ్రెయిన్ మెడలో కన్నా బ్రెయిన్ లోపట చిన్న రక్తనాళాలు ఉంటాయి, వాటిలో పూడికలు ఏర్పడి దానివల్ల పక్షవాతాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి అంటే అమెరికా, ఐరోపా దేశాల్లో పక్షవాతం కొద్దిగా మనకన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంట్రాక్రెనియల్ లోపల బ్రెయిన్ లోపల వెసల్స్ బ్లాక్ అవుతుంటే దీని ట్రీట్మెంట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ డయాబెటీస్ అనేది చిన్న పెద్ద ముసలి ఏ తేడా లేకుండా అందరిలో ఉంటుంది. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా డాక్టర్ గారు? ఎస్, ఇన్ఫ్యాక్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా అధిక రక్తపోటు, మధుమేహం, డయాబెటీస్ అంటే మధుమేహం, ఈ రెండు చాలా ముఖ్య కారణాలు మీకు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కానీ, హార్ట్ అటాక్ రావడానికి కానీ. ఈ మధ్యకాలంలో మన అగైన్ యంగ్ డయాబెటిక్స్ అంటే చిన్నపిల్లల్లో ఇన్సులిన్ డిపెండ్ డయాబెటీస్ అంటాం అనమాట. వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. 20 years 30 years ఏజ్లో పిలుపున్నాను, వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల, తర్వాత వ్యాయామం చేయకపోవడము, ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం అనమాట, ఊబకాయం వలన, ఒబిసిటీ, ఎక్కువ లావు ఉండడం వలన, వ్యాయామం లేకపోవడము, వీటి వల్ల కూడా డయాబెటీస్ అంటే మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం వల్ల కూడాను కొలెస్ట్రోక్ అని, హార్ట్ అటాక్ కానీ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్నా కానీ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. చాలా కంట్రోల్డ్గా మనం దాన్ని బట్టి మన ఆహారము, తర్వాత జీవన శైలి అంతా మార్చుకోవాల్సి వస్తుంది. అలా చేయగలిగితేనే మనం షుగర్ కంట్రోల్ చేసుకోగలము. ఈ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశాలు కూడా బాగా తక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ ఊబకాయం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవునండి, ఒబిసిటీ, దాని ఊబకాయం ఒబిసిటీ అంటాము. దానివల్ల కూడాను పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రిస్క్ అంటే జనరల్ పాపులేషన్కి, నార్మల్ పర్సన్కి, ఊబకాయం ఉండే పర్సన్కి, డెఫినెట్గా ఊబకాయం ఉండే పర్సన్కి నార్మల్ పర్సన్ కన్నా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ అదేవిధంగా మనం ఒకప్పుడు చూసుకుంటే ఈ పక్షవాతం అనేది ఒక్కసారి వస్తే డెఫినెట్గా మంచానికే పరిమితం అన్నట్టు ఉండేది. ఇప్పుడు కొంచెం దానికి ట్రీట్మెంట్ రావడం కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు దీన్ని ఎలా ఉందంటారు ఇది ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం? డెఫినెట్గా ముందు కన్నా అంటే నేను ఈ పక్షవాతం ట్రీట్మెంట్ రెండుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. 95-96 ముందు, 1996 తర్వాత. ఈ 96 తరువాత ఈ థ్రాంబోలిటిక్ థెరపీ అనేది వెలుగులోకి వచ్చింది. సో ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల చాలామంది బాగా రికవర్ అవ్వగలుగుతున్నారు. తర్వాత ఈ బ్రెయిన్లో బ్లాక్స్ ఉన్నా కానీ వాళ్ళకి సరైన సమయంలో హాస్పిటల్కి వస్తే థ్రాంబెక్టమీ
ద్వారా కూడాను ఈ క్లాట్స్, బ్రెయిన్లో ఫామ్ అయిన క్లాట్స్ని బయటికి తీసి మళ్ళీ బ్రెయిన్లో రక్త ప్రసరణ మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత కూడాను చాలామంది బాగా అయ్యే అవకాశం ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2-3. ఒకటి, ఫస్ట్ పక్షవాతాన్ని గుర్తించాలి. మనం ఇందాక అనుకున్నట్టుగా ఎవరికైనా సడన్గా మాట తేడా వచ్చినా, చూపు తగ్గిన, బ్యాలెన్స్ నడకలో తేడా వచ్చినా, చెయ్యి కాలు వీక్ అయినా ఇది గుర్తించండి. సమీపంలో ఉండే హాస్పిటల్కి వెళ్ళండి, బ్రెయిన్ స్కాన్ చేయండి. ఈ థ్రాంబోలిటిక్ డ్రగ్ గురించి డాక్టర్ని అడగండి, వెదర్ మీ పేషెంట్ ఈ డ్రగ్కి సూటబుల్ అవుతాడా లేదా. అంటే పక్షవాతం ప్రతి పేషెంట్కి ఆ డ్రగ్ ఇవ్వము, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ పేషెంట్కి అది సూటబుల్ అయితే ఆ మెడిసిన్ ఇస్తే మళ్ళీ బ్లడ్ వెసల్ ఓపెన్ అయ్యి రక్తం మళ్ళీ పునఃప్రసరణ జరిగి పేషెంట్ బాగయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మేజర్ బ్లాక్ ఉంటే బ్రెయిన్లో ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఈ కెథెటర్ తర్వాత థ్రాంబెక్టమీ అని ఉంటాయి. ఏదైతే కెథెటర్ థ్రాంబెక్టమీ సెంటర్స్ ఉంటాయి, ఆ డాక్టర్ని అడిగి ఆ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళి ఆ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ తీసుకోండి. అది కూడా కొన్నిసార్లు యూజువల్గా 6 hours లోపల చేస్తారు. 6 hours లోపల చేస్తే ఫలితం బాగుంటుంది. కొంతమంది సెలెక్టెడ్ పేషెంట్స్లో 12 hours, 24 hours, కొన్నిసార్లు 2 days తర్వాత తీసినా కానీ కొంతమంది పేషెంట్స్ బాగా దానివల్ల ఫలితం పొందారు. ఈ 2 చాలా ముఖ్యం. పక్షవాతాన్ని గుర్తించాలి, పక్షవాతానికి సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే పేషెంట్ బాగా అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా మనం గుర్తించుకొని దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఓకే. అండ్ అలాగే డాక్టర్ గారు, అదేవిధంగా ఈ ఫిజియోథెరపీ అనేది పక్షవాతానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎస్, ఫిజియోథెరపీ అంటే వ్యాయామం పక్షవాతం తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజియోథెరపీ ద్వారా బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటాం. అంటే ఒక పక్షవాతం వచ్చిన తర్వాత రక్త ప్రసరణ ఆగిపోవడం కానీ రక్తనాళం చిట్టడం వల్ల బ్రెయిన్లో పర్టికులర్ పార్ట్ డ్యామేజ్ అవుతుంది. సో ఒక చెయ్యి కాలు వీక్ అవ్వచ్చు. అయితే బ్రెయిన్కి ఒక గుణం ఉంటుంది, ఎందుకంటే ప్లాస్టిసిటీ అంటే ఒక పార్ట్ డ్యామేజ్ అయినా కానీ మిగతా పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆ డ్యామేజ్ అయిన పార్ట్ ఫంక్షన్ని టేక్ ఓవర్ చేయొచ్చు. అంటే అవి చేసే ఫంక్షన్ని ఈ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. అంటే అది 100% చేయలేకపోయినా కానీ 60-70% కూడా చేయొచ్చు. దాన్ని బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటాం. మనం ఇందాక అనుకున్నట్టుగా చిన్నపిల్లల్లో బాగా రికవర్ అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రెయిన్ ప్లాస్టిసిటీ. వాళ్ళకి ప్లాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది. వృద్ధుల్లో, పెద్ద వయసులో వాళ్ళకి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఈ ఫిజియోథెరపీ చేయడం వల్ల మనము బ్రెయిన్ ప్లాస్టిసిటీని మనము ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. సో దాంతో స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు పక్షవాతం వచ్చిన తర్వాత కాళ్ళు, చెయ్యి స్టిఫ్ కావచ్చు. ఆ స్టిఫ్ ఫిజియోథెరపీ చేయడం వల్ల అది స్టిఫ్నెస్ తగ్గుతుంది. అండ్ సరైన ట్యాబ్లెట్స్ ద్వారాను కొన్నిసార్లు బోటులియం టాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తాం ఆ మజిల్స్ రిలాక్స్ చేయడానికి. దానివల్ల కూడాను ఈ మధ్య ఫిజియోథెరపీలో కూడాను చాలా కొత్త పరికరాలు వచ్చాయి. దాని ద్వారాను పేషెంట్స్ బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఆయుర్వేదిక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది డాక్టర్ గారు దీనికి? ఆయుర్వేదం గురించి అంటే నాకు పెద్ద అవగాహన లేదండి. అంటే మేము అల్లోపతి వాళ్ళం. సో కొంతమంది ఆయుర్వేదం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఏమీ ఉపయోగం లేని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఉపయోగం దానివల్ల యూజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పలేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్యూట్ స్ట్రోక్ అంటే పక్షవాతము వచ్చిన వెంబడే దాన్ని గుర్తించి స్కాన్ చేసుకొని థ్రాంబోలిటిక్ థెరపీ తీసుకోవడం వల్ల బెటర్గా ఉంటుంది. అంతేకాని దగ్గర పక్షం ఆయుర్వేదిక్ హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్ళకండి. ఫస్ట్ 1-2 days ఆర్ ఫస్ట్ ఫ్యూ అవర్స్లో దానివల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఒక్కసారి పక్షవాతం వచ్చి వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నప్పుడు మళ్ళీ ఎలాంటి కారణాల చేత అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా డాక్టర్ గారు? ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఒకసారి పక్షవాతం వచ్చిన వాళ్ళకి జనరల్ పాపులేషన్ కన్నా మళ్ళీ సెకండ్ టైం పక్షవాతం వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. అగైన్ మనం ఇందాక సిమిలర్ టు హార్ట్ అటాక్ లాగా. ఓకే. ఇందాక అనుకున్నట్టుగా వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ రెగ్యులర్గా బీట్ అవ్వడం కానీ దీనివల్ల. అండ్ స్ట్రోక్లో ఏంటంటే ఒకసారి పక్షవాతం సెకండ్ పక్షవాతం వస్తే 1+1 ఈజ్ నాట్ 2. ఇది మ్యాథమెటిక్స్ లాగా ఉండదు. 1+1 విల్ బి 5. అంటే సెకండ్ పక్షవాతం ఫస్ట్ పక్షవాతానికి యాడ్ అయితే దాని ఎఫెక్ట్ శరీరం మీద 5 రెట్టింపులు ఉంటుందండి, 5 ఇంతలు ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ ఇవన్నీ సెకండ్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి. చాలామంది బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ వాడతారు, డయాబెటీస్ మెడిసిన్స్ వాడతారు, బ్లడ్ థిన్నర్స్ వాడరు, యాంటీప్లేటింగ్ అవి వాడరు. 4-5 రోజులు మిస్ చేసాం సార్, మెడిసిన్స్ అయిపోయాయి అంటారు. అది చేయకూడదండి. ఎందుకంటే ఇంకొకసారి స్ట్రోక్ వచ్చిందంటే దాని ఎఫెక్ట్ 4 నుంచి 5 రెట్లు ఉంటుంది.
సో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చిన తర్వాత బాడీలో మనం ఎలాంటి చేంజెస్ చూడొచ్చు డాక్టర్ గారు? లైక్ ఇంతకు ముందులాగా అయితే మనిషి ఉండలేరు డెఫినెట్లీ. సో ఎలాగ సఫర్ అవుతారు, ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఎస్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత బాడీలో చేంజెస్ అంటే ఆ స్ట్రోక్ యొక్క సివియారిటీని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు మేజర్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఎక్కువ మనం కామన్గా చూసేది డిప్రెషన్. వీళ్ళు చాలా మానసికంగా కుంగిపోతారు, ఎక్కువ వాళ్ళు మంచానికి పరిమితం అవుతారు, నడక తేడా వచ్చేస్తుంది, చాలా అన్నిటికీ వాళ్ళ నిత్యావసరాలకు కూడా ఒక మనిషి ఆసరా అవసరం పడుతుంది. దీనివల్ల మేజర్గా వచ్చే ప్రాబ్లం కుంగిపోవడం. దీనివల్ల మొబిలిటీ తగ్గిపోతుంది. అండ్ కొన్నిసార్లు పేషెంట్ మంచానికి పరిమితం అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, వీళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఛాతిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం కానీ, యూరిన్లో మూత్రాశయంలో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ యూనిట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అలాగే పడుకోవడం వల్ల, బెడ్లో అలా ఉండడం వల్ల వెనక ప్రెషర్ సోర్స్ అంటాం అనమాట, వెనక వీపు మీద కానీ ఈ బటక్స్ మీద కానీ ఈ సోర్స్ పుండులాగా పడిపోతాయి, వీటిలో ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అండ్ స్ట్రోక్లో ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ సమ్ డేస్ ఒకవేళ ఈ వీటికన్నా మేజర్ స్ట్రోక్ కన్నా స్ట్రోక్ యొక్క కాన్సిక్వెన్సెస్ అంటాం, ఈ కాన్సిక్వెన్స్ వల్ల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ, చెస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, ఈ బెడ్ సోర్స్ అంటే వెనుక పుండ్లు పడ్డం కానీ, వీటి వల్ల కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వీటి వల్ల కూడా రోగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఏదైనా అంటే ఎక్సర్సైజ్ టైప్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళకి, లైక్ ఎవరైనా సజెస్ట్ చేయగలరా అని? ఇందాక అనుకుంటే మనం ఫిజియోథెరపీ అంటాం. సో ఫోకస్డ్ అప్రోచ్ చాలా చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి ఎంత సివియర్గా ఉంది, డిజబిలిటీ ఎక్కడ ఉంది, ఏ ఏరియాస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎట్లా మనం చేయొచ్చు అనేది ముందు పేషెంట్ కంప్లీట్గా అసెస్ చేస్తాం. చేసి దాన్ని బట్టి మనం ఫిజియోథెరపీ చేస్తే చాలా వరకు పేషెంట్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బెడ్కి ఎవరైతే పేషెంట్ కూడాను మంచి ఫిజియోథెరపీ ద్వారా మెడిసిన్స్ జాగ్రత్తగా తీసుకొని బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, షుగర్ అన్ని కంట్రోల్ చేసుకొని సరైన జీవనశైలి పాటించడం వల్ల ఇంప్రూవ్మెంట్ అయ్యి నార్మల్గా మళ్ళీ నియర్ నార్మల్ అయ్యి వాళ్ళ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా జరగవచ్చు. రైట్. సో ఫైనల్గా డాక్టర్ గారు, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోకే కాదు, మనం హెల్తీగా ఉండాలి, భవిష్యత్తులో ఎలాంటి అంటే డెఫినెట్లీ వస్తాయి, కొంచెం తొందరగా వస్తాయి, కొంచెం ముందు వస్తాయి అందరికీ. సో మనం హెల్తీగా ఉండాలి, స్ట్రోక్ రాకుండా ఉండాలన్నా సరే భవిష్యత్తులో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లైక్ లైఫ్ స్టైల్ కావచ్చు, మనం ఉండే విధానం కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. కీప్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. చాలామంది జిమ్కి వెళ్ళి అన్ని చేయాల్సిన అవసరం లేదండి, చేయండి, చేస్తే మంచిదే. బెస్ట్ ఎక్సర్సైజ్ వాకింగ్. హిపోక్రేట్స్ ఇప్పుడు కాదు, కొన్ని 1000 years బిఫోర్ క్రైస్టే చెప్పాడు వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని. వాక్ చేయండి. అండ్ దెన్ అవాయిడ్ లిఫ్ట్స్, స్టేర్స్ తీసుకోండి. అండ్ దెన్ స్మోకింగ్ స్టాప్ చేయండి, ఆల్కహాల్ స్టాప్ చేయండి. ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ స్ట్రోక్ పేషెంట్స్ ఆర్ పేషెంట్స్ హు ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్. తర్వాత బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా చెక్ చేసుకోండి, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ పెట్టుకోండి, మెడిసిన్స్ తీసుకోండి. డయాబెటీస్, మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ సే నో టు డ్రగ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ దెన్ కొన్నిసార్లు యూజువల్గా కొంతమంది హార్మోన్ ప్రిపరేషన్స్ కూడా వాడుతూ ఉంటారు, అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆల్ రైట్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఫైనల్ అన్నది మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. చాలామంది ఇవి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు కదా, లైక్ హెడేక్ కావచ్చు, ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్నా ఈజీగా కొంతమందికి అలవాటుగా మారిపోతాయి అవి అనేది. వీటి వల్ల ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్? కొన్నిసార్లు కొన్ని పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా రావచ్చండి, కోడీన్ అవి అని ఉంటాయి అనమాట. సో దానివల్ల కూడా కొన్నిసార్లు అంటే రేర్గా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాలంటే అన్నెసెసరీగా ఏ మెడిసిన్ తీసుకోకూడదు. మెడిసిన్స్ అనేవి పలహారం కాదండి. ఏదైనా ఒక మోతాదు మించిందనుకోండి, ఆ మెడిసిన్ కూడా విషం అయ్యే అవకాశం ఉంటుంది శరీరానికి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అండ్ చాలా పేషెన్స్గా చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, మనం బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్సలు మరియు వ్యాధుల కోసం డాక్టర్ గారు చాలా క్లుప్తంగా, చాలా వివరంగా మనకి వివరించారనమాట. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.